నమస్తే వ్యూయర్స్, నేను సహస్ర. వెల్కమ్ టు లెజెండ్ టీవీ. సో పాలకుర్తి నియోజకవర్గంలో యశస్విని రెడ్డి గారు ఎన్నికల ముందు కొన్ని హామీలు అయితే ఇవ్వడం జరిగింది. 100 పడకల ఆసుపత్రి, అదేవిధంగా ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకురావడం ఖచ్చితంగా చేస్తానని చెప్పింది. అంతేకాకుండా తన శాలరీ మొత్తం కూడా ప్రజల సేవకే అంకితం చేస్తామని కూడా హామీ ఇచ్చింది. సో మరి ఈ హామీలన్నీ నెరవేర్చే పదంలో ఉందో లేదో అనేది ఆ నియోజకవర్గం సంబంధించిన కొంతమంది యువకులందరూ కూడా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, సో ఎన్నికల ముందు చాలా మంది చాలా రకాల హామీలు అయితే ఇస్తుంటారు. అదేవిధంగా తను యశస్విని రెడ్డి కూడా చాలా హామీలు అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే హాస్పిటల్ కానీ, కాలేజెస్ కానీ, మెయిన్ గా ఇండస్ట్రీ అయితే తీసుకొస్తానని చెప్పారు. వచ్చే శాలరీని కూడా ప్రజలకే నేను అంకితం చేస్తాను, ప్రజల అభివృద్ధికి ఉపయోగిస్తామని చెప్పారు. మేము పెద్ద తండకి పాలకుర్తి మండలం మేము గిరిజన యువకుల తరపున మేడం గారికి మా రిక్వెస్ట్, ఈరోజు పాలకుర్తి నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే దాదాపు 40 నుండి 45% గిరిజన ప్రజల ఓట్ల వల్లనే మేడం గారి గెలుపులో మా గిరిజన చాలా కీలక పాత్ర ఉందని మేము అనుకుంటున్నాము. మా గిరిజనుల యొక్క ప్రధానమైన డిమాండ్ ఏంటిదంటే, ఇప్పుడు ఆమె చేసినటువంటి హామీలన్నీ కూడా నెరవేరుతాయి అంటారా ఫ్యూచర్లో? తప్పకుండా. ఎందుకంటే ఒక యువకుల వేదన, తను కూడా ఒక యువత కాబట్టి యువకుల బాధ పట్ల తనకు అవగాహన ఉంటుంది కాబట్టి మేము తనను నమ్మి గెలిపించడం జరిగింది. నెక్స్ట్ దయాకర్ రావు గారిని చూసుకున్నట్లయితే మా కాన్స్టిట్యున్సీ తరపున ఒక మినిస్టర్ ఉన్నా కూడా మేము 15 సంవత్సరాలు విన్నవించుకున్నాము. సార్, మా శివలాల్ జయంతిని అధికారికంగా ఒకసారి మా గురించి అసెంబ్లీలో మాట్లాడండి, ఒకసారి మా తీజ్ పండుగ గురించి మాట్లాడండి అని చాలాసార్లు మేము విన్నవించుకున్నా కూడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిన పరిస్థితులు చాలా ఉన్నాయి. మేడం గారు మాకు మాట ఇచ్చారు, నాకొచ్చే జీతాన్ని కూడా ప్రజల అభివృద్ధికే ఉపయోగిస్తామని చెప్పడం అది చాలా గొప్ప విషయం. ఇంతవరకు చెప్తారు కానీ నిజంగానే అంత త్యాగం చేసే మనుషులు ఉంటారంటారా? లేదండి, ఎందుకంటే వాళ్ళ అత్తమ్మ గారు చాలా అంటే చాలా చారిటీ వర్క్ చేశారు తొర్రూరులో. సో మనకి ఆ నమ్మకం ఉంది. ఎందుకంటే అంత పలుకుబడి ఉండి ఎక్కడో యుఎస్ఏలో పెద్ద పెద్ద బిజినెస్లు ఉండి సో ఇక్కడికి వచ్చి ఇంత చేస్తున్నామంటే వాళ్ళు పక్కా మాకైతే 100% నమ్మకం ఉంది, ఆమె చేస్తారు. ఇప్పుడు ఇప్పుడు దయాకర్ హయాంలో ఏం జరిగిందంటే జస్ట్ ఒక రోడ్లే డెవలప్ అయినాయండి, ఒక్క రియల్ ఎస్టేటే. బట్ అక్కడ ఏంటి, ఓన్లీ రియల్ ఎస్టేటే డెవలప్ అయింది. ఆ రియల్ ఎస్టేట్ ఎవరు కొంటారండి? ఎవరైనా బిజినెస్ మ్యాన్లు కొంటారు. కానీ అక్కడ ఏంటి, పేదరికం అనేది అట్లనే ఉంటుంది. ఎందుకంటే 20 లక్షలు 30 లక్షలు పెట్టి ఎవడు కొనడు. ఓకే, సో అదొకటి మేము గమనించాము ఆయన హయాంలో. ఇంకోటి ఏంటంటే ఆయన వచ్చినప్పుడు ఏం చేయలేదు, ఒక కాలేజ్ లేదు, ఒకటి ఏం లేదు, జస్ట్ ఒక రోడ్లు తప్ప ఏం లేదు. సో మేడంకి మేము విన్నపిస్తాము, మేడం మాకు కాలేజ్ కావాలి, ఒక డిగ్రీ కాలేజ్ కావాలి. మా పెద్ద నియోజకవర్గం మాది, చాలా పెద్ద నియోజకవర్గం మాది. ఇంటర్ కాలేజ్ కావాలి, డిగ్రీ కాలేజ్ కావాలి, మా పిల్లలకి చదువు అక్కడే ఉండాలి. సో ఇప్పుడు ఎక్కడికో జనగాంకి, గుంటూరుకి వెళ్తున్నారు. సో అది మేడం మేము అనుకునేది. మేడం మాత్రం పక్కా చేస్తారు, 100% చేస్తారు. సో అదే అండి, యశస్విని రెడ్డి గారు అయితే ఖచ్చితంగా చేస్తారైతే నమ్మకంతో ఉన్నారు. అదేవిధంగా వీళ్ళు కొన్ని డిమాండ్స్ అయితే ఆవిడకైతే విన్నపించుకోవడం జరుగుతుంది. మరి అవి కూడా త్వరలో చేస్తారని అయితే ఆశిస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.